ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడానికి నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి గాళ్ళేడా? వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయన అవలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ. అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చారు. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క. అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేత సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీకాయ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బందా. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. అమ్మో, ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దాక్కున్నా. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే ఉండు. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా, వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గారెలు వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు తోడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే